ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదపద్మలకు నమస్కరిస్తూ, బ్రహ్మనిష్ఠులు, శ్రోత్రియులు, స్థితప్రజ్ఞులైన దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కృతులు. వేదికపైన రాచవీటి జ్ఞానదాన కర్ణుడు మా గురువు గారు సతీష్ గారు, రాచవీటి చరకుడు జంగమన్న గారి మా గురువు గారు ఓబయ్య సార్ గారు, అదేవిధంగా ధ్యాన దురంధరులు వెంకటేష్ గారు, పూజ్యులు జ్ఞాననిధులు మన శివప్రసాద్ సార్ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. మనిషికి దానగుణం అనేది చాలా గొప్పది. ఎన్నో దానాలు ఉన్నాయి. వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం, గోదానం, భూదానం, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన దానాలు. కానీ అన్నిటికంటే ఉత్కృష్టమైనది జ్ఞానదానం. అటువంటి జ్ఞానదాన్ని మనం అందరూ కూడా మనం అందరూ కూడా దాన్ని బలపరచాలి. ఎందుకంటే ఈ దానాలన్నీ కూడా జన్మనిచ్చేటివి. కానీ జ్ఞానదానం ఒక్కటే జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి జ్ఞానదానం అనేది అన్ని దానాల కంటే చాలా గొప్పది. అటువంటి జ్ఞానదానాన్ని మన ప్రొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ వారు, ముఖ్యంగా సతీష్ సార్ గారు, ప్రత్యూష మేడం గారు, తర్వాత అందరూ ప్రొద్దుటూరు స్పిరిచువల్ మాస్టర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే పవిత్రమైన జ్ఞానదానం చేస్తున్నారు. ముఖ్యంగా నేనేమనుకున్నానంటే, ప్రొద్దుటూరుకి వెళ్తున్నాను, పెద్ద పెద్ద గురువులు వస్తారు, విందామని వచ్చాను. కానీ మా గురుగారు సతీష్ గారు మీరు కూడా మాట్లాడమన్నారు. మరి మాట్లాడండి, మీకు అదే వస్తూ ఉంటుంది మాట్లాడుతుంటే, అందుకని మాట్లాడుతున్నాను. మనం అందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాం? పిరమిడ్లు ఎందుకు కట్టున్నాం? ఎందుకు వచ్చాం? మనం ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని మనం ఇక్కడికి వచ్చాం. అందరి యొక్క అభిష్టం కూడా అదే. మరి ఏ విధంగా మనకు మోక్షం వస్తుంది? ఏ విధంగా మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం? దేవుడిని గురించి ఏ విధంగా మనం తెలుసుకుంటాం? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? మరి మనిషి అంటే ఎవరు? ప్రకృతి అంటే ఎవరు అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడు? తిరుపతిలోనా, కాశీలోనా, జెరూసలేంలోనా, మక్కాలోనా? ప్రతి అణువున దేవుడున్నాడు. ప్రతి అణువున. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మ తప్ప మిగతా ఏమీ లేదు. అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మన లోపల బయట కూడా దేవుడే ఉన్నాడు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడని చెప్పారు. కానీ నేను మొట్టమొదట అంటే 62 సంవత్సరాల వరకు నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడిని. విద్యార్థి దశ అంతా కూడా సిపిఎంలో
నక్సల్బరీ ఉద్యమంలో పనిచేసేవాళ్ళం విద్యార్థి దశ అంతా కూడా. మరి ఎన్నోసార్లు నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సతీష్ గారు వచ్చి ఎన్నోసార్లు చెప్పారు, నేను పెడచెవిన పెట్టాను, ఏందో ఆయన చెప్తున్నాడు అనేది. తర్వాత 62వ సంవత్సరంలో షిరిడీ బాబా దయ వలన ఈ మార్గానికి రావడం జరిగింది. ఆయన కనపడి, నీవు పోయే దారి సరైంది కాదు, నా దారిలో రమ్మన్నాడు. ఈ దారిలోకి వచ్చిన తర్వాత మన సంస్కృతిని, మన బుక్కులు చదివిన తర్వాత ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది అర్థమైంది. నేను తెలుసుకున్నది నేను చెప్తాను మీకు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ భారత మాత యొక్క విభూతులను అందరూ తెలుసుకోవాలి. భారతదేశం అంటే భా అంటే విజ్ఞానం, రా అంటే రమించేవాళ్ళు. భారతీయులంతా కూడా ఆత్మజ్ఞానముతో తరించిపోతున్నారని అర్థం. ఆ భారతదేశమే ఎప్పటికి కూడా, ఇంత పూర్వకాలము, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇది. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అన్ని దేశాల నుంచి ఎంత గొప్ప ధనికులైన విద్యావేత్తలైనా సరే మన దేశానికి వచ్చి, మన ఆశ్రమాలకు వచ్చి, మన గురువుల దగ్గరకు వచ్చి, మన గురువుల కాళ్ళు పట్టుకొని మాకు ఆత్మజ్ఞానం ప్రసాదించండి అని వేడుకున్నారంటే అదే భారతదేశంగా గొప్పతనం అని అందరూ గుర్తించాలి. ఎవరు కూడా దీన్ని మర్చిపోకూడదు. అటువంటి భారతదేశంలో మనం పుట్టడం గర్వకారణం. మరి కాలక్రమేణా 600 సంవత్సరాలు మన దేశాన్ని విదేశీయులు పరిపాలించిన దాని వలన మన సంస్కృతి కొద్దిగా మసకబారింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి మరి పునరుజ్జీవనం పొందుతోంది. మరి దేవుణ్ణి మనం వెతకాలంటే, మోక్షం కావాలంటే మనం ఏం చేయాలి? మోక్షం అంటే ఏంటి? వాసన క్షయమే మోక్షం, మోహక్షయమే మోక్షం. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మను అనుకోవడమే మోక్షం. మరి అలాంటి మోక్షాన్ని పొందడానికి మన గురువులు ఒక పథకాన్ని రచించారు. ఈ విధంగా వెళ్ళండి అని దారి చూపించారు. ఎందుకంటే భారతదేశం అంతా అడుగడుగున గురువులు ఉన్నారు. అందుకని ఎవరు కూడా ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని నాశనం చేయలేకపోయారు. మరి దాంట్లో మొట్టమొదట పతాంజలి మహర్షి చెప్తారు, అష్టాంగ యోగం అవలంబించండి అని. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ యోగం చెప్పారు. మరి ఆధ్యాత్మిక గురువులు, ప్రపంచంలో ఆధ్యాత్మిక శిఖామణులు శంకరాచార్యుడు చెప్పారు సాధన చతుష్టయం అని. ఆయన చెప్పారు ముముక్షత్వం, వివేకం, వైరాగ్యం, సాధన షట్ సంపత్తి. సాధన షట్ సంపత్తి అంటే శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనేది. మరి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇన్ని విధాలు మనకు చెప్పారు. కర్మ, భక్తి, జ్ఞానం అనే మార్గాలు చూపారు. కొంతమంది గురువులు ఏమి చెప్పారు, అసలు ఈ మెదన స్టెప్ బై స్టెప్ పోయేది కాదు, ఒకటే స్టెప్, అదే ఒకటేసారి ధ్యానం అనేది, ఒకటేసారి సమాధి స్థితిలోకి వెళ్ళమని. అది అష్టావక్ర మహర్షి చెప్పేది. ఎవరు ధ్యానం చేస్తున్నారు, ఎవరి కోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు అని మనం ఆలోచించాలి. ధ్యానం చేసేది ఎవరు, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు, ఎవరి వలన ధ్యానం చేస్తున్నావు తెలుసుకోమంటారు. ఒకే స్టెప్ అది. కానీ
ఈ అష్టావక్ర మహర్షిని మనము అనుసరించాలంటే కొద్ది కష్టమైన పని. కాబట్టి మనం ఒక స్టెప్ బై స్టెప్ పోవాలన్నమాట. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే దేవుని గురించిన ఒక సంపూర్ణమైన జ్ఞానం. దానికి మిగతా దాన్ని మనం ఏదాన్ని కూడా పోల్చలేము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యతతో అన్యదా. దేవుని గురించిన జ్ఞానమే జ్ఞానము, మిగతా అంతాది కూడా అజ్ఞానమే. యత్ జ్ఞాత్వా న భూయో అన్యత్ భవతి యత్ జ్ఞాత్వా న భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం పొందుతామో మిగతా జ్ఞానం ఏది కూడా అక్కర్లేదు. మనము తెలుసుకోవలసింది ఏది కూడా శేషించి లేదు అని చెప్తారన్నమాట. అదే ప్రహ్లాదుడు కూడా చదువులలోని మర్మమును ఎరిగి తిని. మనకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని భవంతులున్నా కూడా మనకు ఉపయోగం లేదు. మనకు కావాల్సింది ఆరోగ్యంగా ఉండడము, ఆనందంగా ఉండడము, మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం. మనము ఆనందంగా ఉండాలంటే ఇవన్నీ కూడా భౌతికమైన ఎన్ని వస్తువులున్నా, ఏమన్నా కూడా మనకు పనికిరావు, వాటితో మనకు రాదు. మనకందరికీ తెలుసు, ఎంతో మందిని మనం చూస్తున్నాం కూడా, సంపదలతో మనకు ఆత్మజ్ఞానం రాదు. ఇది గురువుల ద్వారా, మన శాస్త్రాల ద్వారా, మన సాధన ద్వారా వస్తుంది. దాంట్లో మొట్టమొదటిది ఏమిటి అంటే, అందరూ ఉపన్యాసం తర్వాత చెప్తారు ఆ విషయం, నేను మొదటిగా చెప్పాలనుకుంటాను, ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది. ఆత్మజ్ఞానానికి మనము అడుగు పెట్టే ముందర మొట్టమొదట మనము శాకాహారులను కావాలి, అయి తీరాలి. ఎందుకంటే హింసతో ఆత్మజ్ఞానం రాదు. కాబట్టి మనం ఆహారములో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము నుంచి మన శరీరం పుడుతుంది, మనం పుడతాం. ఏ విధమైన ఆహారం మనం తీసుకుంటామో మన మనస్సు కూడా అదే విధంగా పెరుగుతుంది. మన మనస్సు ఏ విధంగా ఉంటుందో మనము చేసే ఆలోచనలు కూడా ఆ విధంగా ఉంటాయి. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనము చేసే కర్మ కూడా ఆ విధంగా ఉంటుంది. మన కర్మను బట్టి కర్మ ఫలితం వస్తుంది. దాన్ని బట్టి మన జన్మలు నిర్ణయించబడతాయి. కాబట్టి పత్రిజీ గారు చెప్పిన హింసను మానండి, శాకాహారులు కావాలన్నమాట. మనమందరం కూడా అహింసో పరమో ధర్మ అని ఒక జెండా పట్టుకొని ప్రపంచ చరిత్రలోని మీరంతా కూడా శాకాహారులు కండి అని ర్యాలీలు చేసిన మొట్టమొదటి మహర్షి పత్రిజీ గారి ఈ ప్రపంచ చరిత్రలో ఋషులను ఎవరైనా చూడండి, బహిరంగంగా వచ్చి వీధుల్లో మీరందరూ కూడా హింస మానండి, శాకాహారులు కండి అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనము ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతి జీవి కూడా కారణ జన్మ తీసుకున్నది. ప్రకృతిలో ఒక చెట్టు కానుంచి, ఒక జీవి కానుంచి ప్రతి మనిషి ఒక కారణంతో జీవించి ఉంటాడు. అది ప్రకృతి శాసనం. ప్రకృతిలో దేవుడు ఏ జీవికి ఏ ఆహారం ఇచ్చాడో అది మాత్రమే తీసుకోవాలి. తేన త్యక్వేన భుంజీత మా గృధ కస్యచిద్దనం. దేవుడు నీకు ఏ ఆహారం నిర్ణయించాడో ఆ ఆహారమే నీ తీసుకో.
పులికి, సింహానికి మాంసం దాని ఆహారంగా ఇచ్చాడు. మాంసం తినేదన వలన పులికి, సింహానికి పాపం రాదు. కానీ మనిషి యొక్క ఆహారము, శాకాహారము అది తీసుకుంటే మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం. జీవహింస. మనము కనీసం ఒక చిన్న చీమను కూడా బ్రతికించలేము. కాబట్టి ఒక జీవిని చంపే హక్కు మనకు లేదు. కాబట్టి ఇది మనము ఆత్మజ్ఞానములో ప్రవేశించే ముందు ఇది చాలా ముఖ్యమైనది. శాకాహారం. ఒక చనిపోయిన మనిషిని ఒక్క నిమిషం కూడా బ్రతికించలేరు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము ఒక కోడిని కానీ ఒక మేకను కానీ కోసినప్పుడు ఏమవుతుంది? అది ఎంతో బాధపడుతుంది, ఎంతో ఉద్రేకపూర్వం అవుతుంది. మనము ఆ మాంసం తిన్నట్లయితే దాని యొక్క బాధలు, దాని యొక్క ఉద్వేగాలు, దాని యొక్క గుణాలంతా మనకు వస్తాయి. అది గుర్తించుకోండి. ఇవి జన్మ జన్మలకు మన జీన్స్లో మన పుట్టబోయే పిల్లలకు కూడా వస్తాయి. కాబట్టి శాకాహారం ధర్మో రక్షితి రక్షతః. కాబట్టి ఈ ధర్మం, ఏ ధర్మము? హింస చేయకూడదనే ధర్మం. అహింసో పరమో ధర్మ. ఆ ధర్మాన్ని మనం రక్షించేది మనను కూడా ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే త్రికరణ శుద్ధిగా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. ధర్మం అంటే భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు మహాభారతంలో, పరులు నీకు ఏ పని చేస్తే బాధ కలుగుతుందో ఆ పని నువ్వు చేయొద్దు. ఇతరులు ఏ పని చేస్తే నీకు సంతోషం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యి. ఇంతకంటే పరమ ధర్మం లేదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, మనము ఆత్మజ్ఞానం కావాలంటే వైరాగ్యము, వివేకం అనేది చాలా ముఖ్యమది. ఎందుకంటే టైం చాలా తక్కువైంది కాబట్టి ఒక నిర్వాణ శతకం చెప్పి మానేస్తాను. మనము పూర్తిగా మోక్షము పొందే దారిలో ఉండాలంటే ఈ దేహము నేను కాదు, ఆత్మను అని తెలుసుకోవాలి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాసే స్థిత అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. చెప్తున్నారు, మీరందరూ కూడా ఈ దేహాన్ని అనుకోవద్దండి. నెమలి పింఛం పెట్టుకొని పిల్లని గ్రహ పట్టుకున్న ఈ శరీరం కాదు నేను ఆత్మను అని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ శరీరం అనేది కాననే దానికి మన అద్వైత మహాత్ములు శంకర భగవత్పాదులు చెప్పారు నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కమే మోక్ష షట్కం, నిర్వాణ షట్కమే వైరాగ్య షట్కం, నిర్వాణ షట్కమే సాధన షట్కం. కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పి మానేస్తాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వ న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మొట్టమొదట శంకర భగవత్పాదులు మనస్సును చెప్పారు. మనస్సు అనేది చాలా ముఖ్యమైంది. ప్రపంచంలోని అన్ని మతాలు, అన్ని గ్రంథాలు, అందరు గురువులు కూడా ఈ మనస్సు చుట్టే తిరుగుతున్నారు. దీన్ని ఏ విధంగా ఏకాగ్రం చేయాలి, ఏ విధంగా మనస్క స్థితిలోకి రావాలని అందరూ చూస్తారు. మనము పుణ్యలోకాలు పోవాలన్న మనసే కారణం, అధో లోకాలకు పోవాలని కూడా మనసే కారణం. మరి ఇది చాలా ముఖ్యమైంది.
మనస్సు అంటే ఏంటి? మనిషి ఉంటాడు కదా, మనిషికి ఒక జడమైన శరీరం ఉంది. జడమైన శరీరములో చైతన్యమైన ఆత్మ ఉంది. మరి జడమైన శరీరానికి చైతన్యమైన ఆత్మకు అనుసంధానం చేస్తూ మనస్సు ఉంది. మనస్సు పూర్తిగా అమనస్కమైతేనే మనకు మోక్షం. మోక్షం అనేది ఎక్కడో బయట లేదు, మనం తెచ్చుకునేది కాదు. అది మన స్వరూపమే, మనలోనే ఉన్నాడు, మనమై ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బుద్ధి, చిత్తము, అహంకారం అన్నాను కదా, ఇవన్నీ కూడా టైం అయిపోయింది. మరి మనం అందరూ కూడా చేయాలంటే ఒక్కటే మార్గం, మనం సంతృప్తిగా ఉండాలి. మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, చనిపోయేప్పుడు ఏమీ తీసుకుపోము అనేది గుర్తుపెట్టుకుంటే మనం బాగుంటాం. ఇంకొకటి చిన్న సూత్రం చెప్తూ, మనం సంతృప్తిగా మనం ధ్యానం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్లు జీవించు, ఏమీ లేకున్నా కూడా ఉన్నట్లు జీవించు. అదే సూత్రం. మరి అవకాశం ఇచ్చిన మన ఓబయ్య సార్ గారికి, సతీష్ సార్ గారికి, ప్రత్యూష మేడం గారికి, మీ అందరికీ నమస్కృతులు. భారత్ మాతాకి జై.